common salt, a raw material for chemicals. Okay, the chemical salt is obtained as an important raw materials for various materials in daily use such as sodium hydroxide, baking soda and washing soda, bleaching powder, many more. Okay, sodium hydroxide, when electricity is passed through an aqueous solution of sodium chloride, it decomposes from sodium hydroxide. The process is called as the chloroalkali process because the products formed chloro from chlorine and alkali for sodium hydroxide. ఓకే, కామన్ సాల్ట్ అనేది సోడియం హైడ్రాక్సైడ్, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా అండ్ బ్లీచింగ్ పౌడర్ యొక్క ప్రొడక్ట్స్కి ఎక్కువగా సోడియం క్లోరైడ్ని యూజ్ చేస్తున్నాము. దీన్నే మనం కామన్ సాల్ట్ అంటాము. ఇక్కడ క్లోరో ఆల్కలీ ప్రాసెస్ ఒకటి ఇంపార్టెంట్. ఈ క్లోరో ఆల్కలీ ప్రాసెస్ ఏంటంటే సోడియం క్లోరైడ్ గుండా మనం నీటిని పంపించినప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ క్లోరిన్ ప్లస్ H2 రిలీజ్ అవుతుంది. మన క్వశ్చన్లో ఎలా అడుగుతారంటే ఎగ్జామ్లో, సో క్లోరో ఆల్కలీ ప్రాసెస్ అంటే ఏంటి, లేదంటే సోడియం క్లోరైడ్ ద్వారా మనము వాటర్ని పంపించినప్పుడు ఏమేమి రిలీజ్ అవుతాయి అంటాడు. ఏమేమి రిలీజ్ అవుతున్నాయి? సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ క్లోరిన్ ప్లస్ హైడ్రోజన్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లోరిన్ గ్యాస్ ఈజ్ గివెన్ యానోడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ క్యాథోడ్. నెక్స్ట్ వచ్చేసి బ్లీచింగ్ పౌడర్ మనకి ఎలా రిలీజ్ అవుతుందంటే వాయువు వచ్చేసి బ్లీచింగ్ పౌడర్ you have already come to know as the chlorine is produced during the electrolysis aqueous sodium chloride. The chlorine gas is used for manufacturing bleaching powder. The bleaching powder is produced by the action of chlorine on the dry cyclame అంటే మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ తడి సున్నము. బ్లీచింగ్ పౌడర్ is represented by the calcium oxychloride CaOCl2. through the actual composition is క్వైట్ కాంప్లెక్స్. ఇప్పుడు ఒకసారి చూద్దాం, మనకి బ్లీచింగ్ పౌడర్ ఎలా రిలీజ్ అవుతుందంటే తడి సున్నానికి క్లోరిన్ యాడ్ చేసినప్పుడు బ్లీచింగ్ పౌడరు, కాల్షియం క్లోరైడ్ అండ్ వాటర్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్లీచింగ్ పౌడర్ మనం నీటిలో కరిగించినప్పుడు మళ్ళీ మనకి క్లోరిన్ వాయువు రిలీజ్ అవుతుంది. మొత్తానికి దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ నేమ్ వచ్చేసి కాల్షియం ఆక్సీక్లోరైడ్. కెమికల్ ఫార్ములా వచ్చేసి దీంట్లో CaOCl2 అంటే CaOCl2 కాల్షియం ఆక్సీక్లోరైడ్. నెక్స్ట్ వచ్చేసి క్లోరిన్ వాయువు ఎలా రిలీజ్ అవుతుంది? కాల్షియం ఆక్సీక్లోరైడ్కి మనం వాటర్ కలిపినప్పుడు క్లోరిన్ వాయువు రిలీజ్ అవుతుంది. బ్లీచింగ్ పౌడర్ ఎలా వస్తుంది? కాల్షియం హైడ్రాక్సైడ్కి క్లోరిన్ కలిపినప్పుడు బ్లీచింగ్ పౌడర్ రిలీజ్ అవుతుంది. యూజెస్ ఆఫ్ ది బ్లీచింగ్ పౌడర్కి యూజెస్ ఏమున్నాయి? ఇది బ్లీచింగ్ కాటన్ అండ్ లెనిన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ వచ్చేసి ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ మెనీ కెమికల్ ఇండస్ట్రీస్, డ్రింకింగ్ వాటర్ ఫ్రీ ఫ్రమ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి బేకింగ్ సోడా. ద బేకింగ్ సోడా ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ ద కిచెన్ ఫర్ మేకింగ్ టేస్టీ క్రిస్పీ పకోరాస్. సమ్టైమ్స్ ఇట్ ఈజ్ యాడెడ్ ఫర్ ఫాస్టర్ కుకింగ్. The chemical name of the compound is sodium hydrogen carbonate. కెమికల్ ఫార్ములా వచ్చేసి NaHCO3. It is produced using sodium chloride as one of the raw material. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ బేకింగ్ సోడా అనేది మనకి నాన్ కరోజివ్ బేసిక్ సాల్ట్. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ మనం హీట్ చేసినప్పుడు మనకి ఏమేమి రిలీజ్ అవుతున్నాయి? సోడియం కార్బోనేట్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. సోడియం కార్బోనేట్ అంటే మనకి వాషింగ్ సోడా లేదా చాకలి సోడా. ఇక్కడ బేకింగ్ సోడా అంటే మనకి వంట సోడా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈ టాపిక్లో ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే బేకింగ్ సోడా యొక్క కెమికల్ నేము సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఆర్ సోడియం బైకార్బోనేట్. కెమికల్ ఫార్ములా వచ్చేసి NaHCO3.
నెక్స్ట్ బేకింగ్ సోడా, నాన్ కరోసివ్ బేసిక్ సాల్ట్. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ మనము హీట్ చేసినప్పుడు మనకి ఏమేమి రిలీజ్ అవుతున్నాయి? సోడియం కార్బోనేట్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతున్నాయి. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ గాట్ వేరియస్లీ యూజ్డ్ ఇన్ హౌస్ హోల్డ్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దీన్ని ఎలా ఆడుతారంటే ఇక్కడ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ని హీట్ చేసినప్పుడు మనకి ఏమేమి రిలీజ్ అవుతుందని చెప్పేసి ఆప్షన్ ఏ సోడియం కార్బోనేట్, ఆప్షన్ బి H2O, ఆప్షన్ సి CO2, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌవ్ అంటాడు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి యూజెస్ ఆఫ్ ది బేకింగ్ సోడా. బేకింగ్ సోడా యొక్క యూజెస్ మనకి ఏమేమి ఉన్నాయంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూజెస్ ఆఫ్ ది బేకింగ్ సోడా అని చెప్పేసి ఏబీసీ ఆప్షన్లు ఇస్తాడు, లేదంటే డైరెక్ట్ కూడా పడవచ్చు బిట్టు, నో ప్రాబ్లం. బేకింగ్ పౌడర్ మనకి దేని యొక్క మిశ్రమం అంటే మిక్చర్ ఆఫ్ ది బేకింగ్ సోడా ప్లస్ మైల్డ్ ఎడబుల్ యాసిడ్ ఆఫ్ ది టార్టారిక్ యాసిడ్. బేకింగ్ పౌడర్ అనేది మనం ఎలా తయారు చేస్తామంటే మిక్చర్ ఆఫ్ ది బేకింగ్ సోడా ప్లస్ టార్టారిక్ యాసిడ్, ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు మనకి బేకింగ్ పౌడర్ వస్తుంది. ఈ టార్టారిక్ యాసిడ్ కూడా మైల్డ్ ఎడబుల్ యాసిడ్ అంటే బలహీనమైన ఆమ్లము. నెక్స్ట్ వచ్చేసి ఈ బేకింగ్ పౌడర్ని హీట్ చేసినప్పుడు లేదా వాటర్లో కలిపినప్పుడు మనకి ఏమేమి రియాక్షన్స్ వస్తున్నాయి, ఇక్కడ ఈ రియాక్షన్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ డ్యూరింగ్ ది రియాక్షన్ కెన్ కాజ్ ఆఫ్ బ్రెడ్ ఆర్ కేక్ రైస్ మేకింగ్ ది సాఫ్ట్ అండ్ స్పాంజీ. నెక్స్ట్ పాయింట్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఆల్సో యూజ్డ్ ఇన్ ఇంగ్రీడియంట్ antacids. Next neutralize the excess acid in the stomach, provide relief. It is also used in soda acid fire. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వాషింగ్ సోడా. వాషింగ్ సోడా another chemical that can be obtained from sodium chloride is Na2CO3 10H2O. వాషింగ్ సోడా. వాషింగ్ సోడా అంటే మనకి చాకలి సోడా. వాషింగ్ సోడా యొక్క కెమికల్ నేమ్ వచ్చేసి సోడియం కార్బోనేట్. దీంట్లో 10 నీటి అణువులు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం Na2CO3 10H2O దీని యొక్క కెమికల్ ఫార్ములా. ఓకే, Na2CO3 10H2O gives Na2CO3 plus 10H2O. వాషింగ్ సోడాలో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి అంటాడు, మనకి 10 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ సోడా యొక్క యూజెస్ చూద్దాం. యూజెస్ ఆఫ్ ది వాషింగ్ సోడా. సోడియం కార్బోనేట్ ఈజ్ యూజ్డ్ ఇన్ గ్లాస్, సోప్, పేపర్ ఇండస్ట్రీ. ఇట్ ఈజ్ యూజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సోడియం కాంపౌండ్ సచ్ యాజ్ బోరాక్స్. Sodium carbonate can be used as the cleaning agent for domestic purpose. It is used for removing the permanent hardness of water. నెక్స్ట్ వచ్చేసి యాసిడ్ అండ్ బేస్లో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇంకోటి మనకి జిప్సమ్. ఈ జిప్సమ్ మనకి ఎలా దీని జిప్సమ్ యొక్క డైరెక్ట్ ఫార్ములా ఏందో చూద్దాము. CaSO4 2H2O. జిప్సమ్ అంటే కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మనకి హీటింగ్ ఆఫ్ జిప్సమ్ at 373 Kelvin or 100 degree Celsius. It loss of water molecules and becomes calcium sulfate hemihydrate. జిప్సమ్ యొక్క ఫార్ములా వచ్చేసి కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా వచ్చేసి కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. మనకి కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్లో 2 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో హాఫ్ వాటర్ మాలిక్యూల్స్ మనకు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి యూజ్ ఆఫ్ ది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ది టాయ్స్, మెటీరియల్స్ ఫర్ డెకరేషన్ అండ్ మేకింగ్ ఆఫ్ ది సర్ఫేస్ స్మూత్. చూడండి ఇక్కడ ఫార్ములా వచ్చేసి కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ CaSO4 2H2O. జిప్సము కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ CaSO4 హాఫ్ H2O. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విచ్ యూజ్ డాక్టర్స్ యూజ్డ్ ఫర్ ప్లాస్టర్ ఆఫ్ for supporting the fracture of the bones and right position. Plaster of Paris and white powder and mixing with water, it changes the gypsum. మనకు ఫస్ట్ జిప్సమ్ నుంచి POP ఎలా వస్తుంది, మనం దీన్ని జిప్సమ్ని హీట్ చేసినప్పుడు లాస్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్, ఇట్ బికమ్స్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. మళ్ళీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి జిప్సమ్కి ఎలా వస్తుంది, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మనము వాటర్ కలిపినప్పుడు
మిక్సింగ్ విత్ వాటర్ ఇట్ చేంజెస్ ది జిప్సమ్. గుర్తుపెట్టుకోవాలి. జిప్సమ్ యొక్క ఫార్ములా CaSO4 2H2O, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఫార్ములా CaSO4 హాఫ్ H2O. జిప్సమ్ మనకి కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. థ్యాంక్ యూ అండ్